భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలోని త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. పాపకొల్లు గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క కేసు నమోదైన రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని అన్నారు. రౌడీ షీటర్లు అనుమానిత వ్యక్తులపై బైండ్ ఓవర్ వేస్తున్నట్టుగా తెలియజేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. సంస్కారం వల్ల మనకు సంస్కారం వలన మన జీవితాలు కూడా మన పిల్లల జీవితాలు కూడా ఆడపిల్లలకి మంచి చదువుకొని ఎక్కడ హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటుంటుంది. ఏదో అలా సామాన్యుడి సమన్వయానికి వచ్చారు. ప్రతి ఎలక్షన్ కి బ్యాండ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఎలక్షన్ కేసు ఒకటి ఏంటంటే షీట్లు ఓపెన్ చేయమంటున్నారు. షీట్లు ఓపెన్ చేశారంటే రౌడీ షీటు, సస్పెక్ట్ షీటు, కేడీ షీట్లు ఓపెన్ అవుతాయి. మరి ఆ షీట్లు ఓపెన్ చేస్తే పోలీస్ స్టేషన్ ఇంతకుముందు యాక్చువల్గా గతంలో ఏంటంటే ఇప్పుడు లేవు. యాక్చువల్ గతంలో పోలీస్ స్టేషన్ ఎంటర్లోనే ఫ్లెక్సీలో ఈ క్రింద పేర్కొన్న వారు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లుగా నమోదు చేయబడ్డారు ఫ్లెక్సీలను ఉంటాయి. ఫోటోలు పెట్టి క్రింద పేర్కొన్న యాక్చువల్ పైన కనపడాలి, నోటీసులో కనపడాల. క్రింద పేర్కొన్న వ్యక్తులు పలానా పాపకొల్లు వ్యక్తి వీరయ్య, మంగయ్య, వెంకన్న రౌడీ షీటరు అని పేర్లతో సహా బోర్డులు ఉంటాయి. యాక్చువల్గా గతంలో ఉంటాయి. ఇప్పుడు మరి మన వాళ్ళు బోర్డులు పెట్టట్లేదు. అయితే గతంలో పోలీస్ స్టేషన్ ఎంటర్గానే బోర్డులు ఉంటాయి అనమాట. అది బహుమతి, అది సత్కారం. పెద్ద మనిషి చేసి పోలీసుకు సహకరించండి, మేజర్గా పోలీసు సహకరించండి. మీ పాపకొల్లు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు ప్రశాంతంగా జరగాలి. ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి. మీరు గ్రామస్తులు అందరూ సంతోషంగా ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. ప్రతినిత్యం మీరు ఒకళ్ళు చూసుకుంటారు. తెల్లారు లేస్తే ఇక్కడే తిరుగుతారు, ఇక్కడే పెరుగుతారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు స్వార్థంతో ఇట్లా చేసిండు అట్లా చేసిండు అది కక్షతో చూడకూడదు. అదేం లేదు పాప సార్ 90లో ఉండండి. అదే గెలిచినటువంటి ఓవర్ కేసు అనుకోండి, అది గెలుపు కూడా చెల్లుబాటు కాదు. అతని క్యాండిడేట్ పైనే ఏదైనా క్రిమినల్ కేసు పెద్ద ఎత్తున కేసు రిజిస్టర్ అయింది అనుకోండి, ఆ గెలిచిన దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. బలవంతంగా చేసి గెలిచారని అలాంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దయచేసి గ్రామంలో ప్రశాంతంగా ఉండాలని, కక్షలతో చూసుకునేటట్టు నరుక్కునేటట్టు చేసుకోకుండా ప్రశాంతంగా చేస్తారని, పోలీసుకి పని కల్పించకుండా వస్తారు. 100% పోలీసు ఉంటుంది. బట్ వాళ్ళ బందోబస్తు చేసుకుంటే వాళ్ళు దాన్ని వెళ్ళిపోతారు. అట్లనే ఉండాలి. పోలీసు లేకుండా ఓటింగ్ జరగదు. పోలీసు పక్క వస్తుంది, బందోబస్తు చేస్తారు. గొడవ లేకపోతే సాయంత్రం వెళ్ళిపోతాం, అయిపోతుంది. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి ఊరేగింపులు కానీ ఎలాంటి క్రాకర్స్ కాల్చడం కానీ ఎట్టి పట్ల జరగవద్దు. ఏమైనా చేసుకోవాలి, గెలిచిన విజయోత్సవం జరపాలి అంటే పక్కా పర్మిషన్ తీసుకోండి, బందోబస్తు చేసుకోండి. అది మీరు సపోర్ట్ చేసుకోండి. ఇంకా గతాలు ఏంటంటే ఒక 20 సంవత్సరాల కింద ఫస్ట్ గెలిచిన వ్యక్తి ఎవరైతే గెలిచిందో పాపం ఓడిపోయిన ఇంటికి పోతారు. అరే భయ్ మన ఓటమి గెలిపి సహజంగా రిక్వెస్ట్ చేసి మాట్లాడుకున్నది వారి బాధ కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు మనంతా ఈర్చే కదా, అది జరగలేదు కదా. సరే అది వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఓటమి గెలుపులు సహజం అనుకోవాలి. గెలిచిన వాళ్ళు అనే వ్యక్తులు వాళ్ళ సైన్యాన్ని వేసుకొని వాళ్ళ ఇంటి మీద డ్యాన్స్ చేయడం కానీ మామూలు కాల్చడం చేశారంటే చట్ట ప్రకారం యాక్షన్ మాత్రం గ్యారెంటీ తీసుకుంటాం.